బ్రహ్మానందం గారు ఒక సినిమాలో డైలాగ్ చెప్తారు. కటౌట్‌ను చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అని. కానీ నేను పాకిస్తాన్ శ్రీలంక మ్యాచ్ ఫస్ట్ నుంచి చూడలేదు. నేను వర్క్ వల్ల 12వ ఓవర్లో టీవీ ఆన్ చేశాను. కానీ అప్పటికే పాకిస్తాన్ 130 పరుగులు చేసింది. నిజంగా నేను చూసినా కూడా నమ్మలేకపోయా. ఏంటి పాకిస్తాన్ ఇలా కూడా ఆడుతుందా అని. అదే మూమెంట్లో పాకిస్తాన్ బ్యాటింగ్ చేసి ఉంటే ఈజీగా 230, 240 పరుగులు చేసేది. ఆ జట్టు ఓపెనర్లే ఆ టీంకు ఆల్మోస్ట్ ఓ 200 పార్ట్నర్షిప్ ఇచ్చినట్టు బ్యాటింగ్ చేశారు. నిజంగా పాకిస్తాన్ ఓపెనర్లు అయితే అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కానీ ఆ తర్వాత జరిగింది అసలు ఊహించుకుంటేనే పాకిస్తాన్ ఆడతీరు మరోసారి గుర్తు వచ్చి ఉంటుంది. మనకు తెలిసిందే కదా, పాకిస్తాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో, టాప్ ఆర్డర్ ఎలా ఆడుతుందో, మిడిల్ ఆర్డర్ ఎలా ఆడుతుందో తెలియదు. వాళ్ళకు కూడా తెలియదు ఏ బ్యాట్స్మెన్ ఆడతారని. ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే జరిగింది. ఓపెనర్లు ఇచ్చిన మంచి భారీ ఆరంభాన్ని కూడా ఆ జట్టు యూజ్ చేసుకోలేకపోయింది. పాకిస్తాన్ ఓపెనర్లు ఫకర్ జమాన్ అండ్ ఫర్హాన్ ఫస్ట్ వికెట్కు 16 ఓవర్లలోపే ఆల్మోస్ట్ 180 పార్ట్నర్షిప్ ఇచ్చారు. 4 ఓవర్లకు 40 పరుగులు చేసిన 220 ఈజీగా టచ్ అవుతుంది. కానీ పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు అలా కూడా ఆడలేదు. మిడిల్ అండ్ లోయర్ ఆర్డర్ పూర్తిగా అటర్ ఫ్లాప్ అయింది. ఇంకా చెప్పాలంటే సింగిల్ డిజిట్లకే చేతులెత్తేశారు. డకౌట్లు 8, 7, 2 ఇలా చేశారు. అసలు పాకిస్తాన్ ఓపెనర్లు ఈ మ్యాచ్లో అయితే బ్యాటింగ్లో అయితే అద్భుతంగా ఆడారు. ఫర్హాన్ ఈ వరల్డ్ కప్లో 2వ సెంచరీ చేస్తే అటు ఓపెనర్గా వచ్చిన ఫకర్ జమాన్ 42 బంతుల్లోనే 9 4లు 4 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. తన స్ట్రైక్ రేట్ ఎగ్జాక్ట్లీ 200 కావడం విశేషం. ఫకర్ జమాన్ ఇంతకుముందు మ్యాచ్లో మిడిల్ ఆర్డర్లో వచ్చాడు. కానీ తన స్థాయికి ఓపెనర్గా వస్తేనే మంచి న్యాయం చేయగలడు. ఈ మ్యాచ్లో మాత్రం పాకిస్తాన్ ఆ నిర్ణయం అయితే కరెక్ట్గా తీసుకుంది. కానీ మిడిల్ అండ్ లోయర్ ఆర్డర్ అండ్ బౌలింగ్ వైఫల్యం వల్ల మ్యాచ్ గెలిచిన సెమీఫైనల్కి వెళ్లకుండా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. శ్రీలంక బౌలర్లు ఈ మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. అయితే పాకిస్తాన్ను మాత్రం సెమీస్కు చేరకుండా ఇంటి దారికి పట్టించారు. భారీ టార్గెట్. శ్రీలంక బ్యాట్స్మెన్లు పెద్దగా ఫామ్లో లేరు. గెలుస్తారని కూడా ఎవరు ఊహించరు. దానికి తోడు ఫస్ట్ ఓపెనర్ స్టార్ ఓపెనర్ నిశాంక కూడా 3 పరుగులే చేశాడు. ఇంకేముంది, శ్రీలంక భారీ తేడాతో ఓడిపోయి పాకిస్తాన్ సెమీఫైనల్ చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. కానీ మిడిల్ ఆర్డర్లో పవన్ రత్నాయకే 58 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ దర్శన్ షనాకా ఈ వరల్డ్ కప్లో బెస్ట్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు. ఎందుకంటే 2 4లు, 8 భారీ సిక్సర్లు, 31 బంతుల్లో 76 పరుగులు. తన స్ట్రైక్ రేట్ 245 కావడం విశేషం. అసలు శ్రీలంక కెప్టెన్ నుంచి ఇలాంటి సంచలన బ్యాటింగ్ వస్తుందని ఎవరూ కూడా ఊహించి ఉండరు. అప్పటికే మ్యాచ్ శ్రీలంక చేయి దాటిపోయింది. కనీసం 30-40 పరుగుల తేడాతో ఓడిపోతుంది అనుకుంటారు. కానీ షనాక సంచలన బ్యాటింగ్తో జస్ట్ 5 పరుగుల దగ్గర శ్రీలంక ఆగిపోయింది. ఇంకో బ్యాట్స్మెన్ మంచి స్కోర్ చేసి ఉంటే ఖచ్చితంగా శ్రీలంక గెలిచేది, భారీ స్కోర్ను చేసేది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ స్టార్ బౌలర్ అని చెప్పుకునే షహీన్ అఫ్రిదీని ఊచకోత కోశాడు షనాక. 4 ఓవర్లకు తను 48 పరుగులు ఇచ్చుకున్నాడు. జస్ట్ 1 వికెట్తో సరిపెట్టుకున్నాడు. ఇక చివరి ఓవర్లో అయితే షహీన్ అఫ్రిదీకి చుక్కలు చూపించాడు దర్శన్ షనాకా. ఫస్ట్ బంత్కి 4 కొడితే ఆ తర్వాత వరుసగా 3 సిక్సర్లు. ఇక చివరి 2 బంతుల్లో 1 సిక్సర్ కొట్టి ఉన్న శ్రీలంక గెలిచేది. దురదృష్టవశాత్తు చివరి 2 బంతులను డాట్ బాల్ చేసేశాడు అఫ్రిది. దీంతో పాకిస్తాన్ 5 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచి కనీసం ఊపిరి పీల్చుకుంది సెమీఫైనల్కు చేరకుండా. ఇక పాకిస్తాన్ సింపుల్గా గెలిచినప్పటికీ న్యూజిలాండ్కు సెమీస్ అవకాశం వచ్చింది.